యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. Who is he that overcometh the world? But he that believeth that Jesus is the Son of God. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకు దీవించును గాక. గతించినటువంటి వారాన మనము ఈ వాక్యాన్ని ధ్యానించడం ఆరంభించినాం. Whosoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. పోయిన వారము దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరు అన్నటువంటి విషయాన్ని ధ్యానించినాం. దేవుని మూలముగా పుట్టినవాడు అనగా తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, విశ్వాసి అయినటువంటి వాడు. అటువంటి వారే లోకమును జయించెదరు. అటువంటి వారు మాత్రమే లోకమును జయించెదరు. విశ్వాసికి లేక దేవుని మూలముగా పుట్టినటువంటి వానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే జయించువాడు. A believer, a person who is born of God, is also called the overcomer. పోయినసారి మనము దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరు, దేవుని మూలముగా పుట్టిన వారు వారి యొక్క ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, వారి జీవితంలో ఎటువంటి మార్పు కలుగుతుంది, దేవుని మూలముగా పుట్టడము ఎంత అవసరమైందో ఆ విషయాలను మనం ధ్యానించుంటున్నాం. ఈ దినమున మనము రెండవ భాగానికి వద్దాం. 4వ వచనంలో రెండవ భాగం హూసోవర్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్ అన్నది పోయినసారి ధ్యానించినాం. అయితే ఈ దినము మన యొక్క భాగము హూసోవర్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమెత్ ద వరల్డ్, లోకమును జయించును. ప్రేమ వారలారా, లోకమును జయించును. లోకం అంటే ఏంటి, లోకమును ఎందుకు జయించాలి అన్న విషయాలు ఇది నాన్న ధ్యానిద్దాం. ప్రభుచితమైతే లోకమును ఎలాగూ జయించగలమో అన్నది యోహాన్ యొక్క అనుభవము మరియు పౌలు యొక్క అనుభవము. లోకమును జయించే విషయంలో వారి అనుభవాలు ఏంటో, వారి యొక్క తలంపులు ఏంటో మనము ప్రభుచితమైతే వచ్చే వారిని ధ్యానించుకుందాం. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దీనికి సరి సమానమైనటువంటి ఇంకొక వాక్య భాగము మనము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మనము కూడా ఈ భాగంలో కూడా మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, and the lust of the eyes, and the pride of life, is not of the Father, but is of the world. And the world passeth away, and the lust thereof. But he that doeth the will of God abideth forever. ప్రేమ వల్లరా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే లోకమును ప్రేమించవద్దు. లవ్ నాట్ ద వరల్డ్, లోకమును ప్రేమించవద్దు. దేవుని వాక్యములో ఈ మాట ప్రేమించడము లేక ద్వేషించడము అనేది అది తరచుగా మనం గమనిస్తాం. కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే యీ దట్ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. యెహోవాను ప్రేమించు వారలారా దుష్టత్వమును చెడును ద్వేషించుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. అబ్హోర్ దట్ విచ్ ఇస్ ఈవిల్ అండ్ క్లీవ్ టు దట్ విచ్ ఇస్ గుడ్. చెడును దుష్టత్వమును ద్వేషించుడి, అసహించుకుడి, మరియు మేలును ప్రేమించుడి. ప్రేమ వల్ల ప్రేమించడము ద్వేషించడము అనేవి అవి ఒక వ్యక్తి యొక్క జీవితంలో అవి సాధారణంగా ఉన్నటువంటి విషయాలు. ఈ దినాల్లో కొందరు అడుగుతూ ఉన్నారు, ఒక వ్యక్తి
ఇంకొక వ్యక్తిని చూసి, ఏంటి నువ్వు ఎప్పుడు చేతులు కడుక్కుంటున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చక్కటి జవాబిచ్చాడు, ఐఎమ్ వాషింగ్ మై హ్యాండ్స్ కాన్స్టెంట్లీ బికాస్ ఐ లవ్ హెల్త్ అండ్ హేట్ వైరస్. నేను ఆరోగ్యమును ప్రేమించున్నాను, రోగమును తర్వాత వైరస్లను ద్వేషించున్నాను. ప్రేమించడము ద్వేషించడము అనేది మన జీవితంలో పాలిభాగమైంది. ఈ దినము దేవుడు ద్వేషించే ప్రేమ అన్నటువంటి విషయాన్ని చూద్దాం. ద లవ్ దట్ గాడ్ హేట్స్. దేవుడు ద్వేషించే ప్రేమ. ఎటువంటి ప్రేమను దేవుడు ద్వేషిస్తూ ఉంటున్నాడు? ఈ వచనంలో మనం చూసినట్లయితే లవ్ నాట్ ద వరల్డ్. దేవుడి వాక్యము ఎంతో తేటగా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, లవ్ నాట్ ద వరల్డ్. ప్రియమైన వారలారా, లోకము అనే మాటను ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. లవ్ నాట్ ద వరల్డ్. ఇక్కడ లోకము అనే మాటకు గ్రీక్ పదము కాస్మోస్. కాస్మోస్ అనగా ఏ ఆర్గనైజ్డ్ సిస్టమ్, ఏ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, సిస్టమ్. దాని యొక్క అర్థం ఒక వ్యవస్థ. ఈ లోక వ్యవస్థ, ఈ లోక పద్ధతి, ఈ లోకపు అడ్మినిస్ట్రేషన్, దాని అర్థము ఈ మాటకు మనము గమనించవచ్చు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే లోకము అనే మాట అది 3 రీతులుగా అది దేవుని వాక్యములో మనము గమనించవచ్చు. ద వరల్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. మొట్టమొదటిగా ఫిజికల్ వరల్డ్, భౌతికమైనటువంటి లోకము, లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి లోకము. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 24వ వచనంలో 17, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 17 వర్స్ 24లో ఈ మాట మనం చూస్తాం. 17వ అధ్యాయం 24వ వచనంలో, గాడ్ దట్ మేడ్ ద వరల్డ్స్ అండ్ ఆల్ ద థింగ్స్ దేరిన్. గాడ్ మేడ్ ద వరల్డ్. దేవుడు లోకమును సృష్టించి ఉంటున్నాడు మరియు అందులో ఉన్నటువంటి సమస్తమును. 24వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే సమస్తమును దేవుడే సృష్టించి ఉంటున్నాడు. దిస్ టాక్స్ అబౌట్ ద ఫిజికల్ వరల్డ్. ఇది భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి లోకం. ఈ లోకమును సృజించినప్పుడు దేవుడు అది చూసి దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ గుడ్. సో దేర్ఫోర్ ఈ లోకమును మనం మనం ప్రేమించవచ్చు. వీ కెన్ లవ్ దిస్ వరల్డ్, దిస్ ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద రివర్స్, ద మౌంటైన్స్, ద ఫీల్డ్స్, ద flowers, the birds, animals. This is the world which is made by God. This is the natural physical world. ఇది లోకముకు ఉన్నటువంటి మొదటి విషయం. రెండవది ద హ్యూమన్ వరల్డ్, మానవ లోకము. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ప్రేమించెను అంటే లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించెను. ప్రేమవర్లారా, దేవుడే ప్రేమించినప్పుడు మనం కూడా లోకాన్ని ప్రేమించాలి. మానవులు అనగా లోకము అనగా ఇక్కడ లోకంలో ఉన్నటువంటి మనుషులు, లోకులు అంటారు కదా, లోకులు అంటే మనుషులు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, గాడ్ లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ప్రేమించడం మాత్రం కాదు కానీ తన కుమారుణ్ణి ఈ లోకములో మానవుని యొక్క రక్షణ కొరకి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకై దేవుడు తన కుమారుని పంపించినప్పుడు we cannot hate those people whom the Lord has loved and gave his own son for their salvation. కాబట్టి we have to love the human world. మానవులను మనము ప్రేమించాలి. మూడవదిగా చూసినట్లయితే ద స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయమైనటువంటి లోకము. ఇది ఎంతో భయంకరమైనది. ప్రేమైన వల్ల దిస్ ఇస్ ద స్పిరిచువల్ వరల్డ్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. He was in the world and the world was made by him and the world knew him not. ఇక్కడ 2 లోకాల యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉంటున్నాం. What is he made?
హీ వాస్ ఇన్ ద వరల్డ్, ఆయన ఈ లోకంలో ఉండెను. హీ మేడ్ ద వరల్డ్, లోకమును అనగా ఫిజికల్ వరల్డ్ని ఈయననే సృజించాడు. బట్ ద వరల్డ్ న్యూ హిమ్ నాట్, ఈ లోకము ఆయనను ఎరగలేదు. దిస్ ఇస్ ద స్పిరిచువల్ వరల్డ్. ఈ లోకము ప్రభువును ఎరగనటువంటి లోకం, ప్రభువును ఎరగనటువంటి లోకము. వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ వరల్డ్? వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ వరల్డ్? This spiritual world is the invisible spiritual system that we see around us. This is the system which is built by man to make himself happy without God. దేవుడు లేకుండా తను తాను సంతోషంగా జీవించడం కొరకై మానవుడు చేసుకున్నటువంటిది ఇది ఈ లోకం. This world is the kingdom of Satan, which is against the kingdom of God. దేవునికి విరోధముగా ఉన్నటువంటి సాతాను రాజ్యము ఈ లోకము. ఇది దేవునికి క్రీస్తుకు విరోధముగా ఉంది, క్రీస్తు దేవుని రాజ్యానికి విరోధముగా ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే a believer is a member of the human world and he lives in this physical world, but he is not a member of the spiritual world, because this world is under Satan's control and it opposes God and Christ. ఒక విశ్వాసి అయినటువంటి వాడు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నాడు, ఈ భౌతిక లోకంలో జీవిస్తున్నాడు, మానవ లోకంలో ఒక సభ్యుడై ఉంటున్నాడు. కానీ ఆత్మీయ లోకానికి చెందినవాడు కాడు. ఎందుకంటే ఈ ఆత్మీయ లోకము దేవునికి క్రీస్తుకు విరోధముగా అది తిరుగుబాటు చేసినటువంటి లోకము. ప్రేమ వారలారా, ఈ లోకము గురించి ఇంకొక దేవుని వాక్యములు మనం చూసినట్లయితే there are so many things that are mentioned about the world, this evil system of world, this cosmos which works against God, which opposes God, which is in rebellion against God. There are so many things that are mentioned about it. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 12:31 యోహాను 12:31 ఈ మాట మనము గమనించవచ్చు. 12:31. Now is the judgment of this world. Now shall the prince of this world be cast out. Now shall the prince of this world. సాతానుకు ఒక పేరుంది. యేసు ప్రభువు తాను సాక్షాత్తు యేసు ప్రభువారే ఈ మాటను సెలవిస్తూ ఉంటున్నారు. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడు ఈ లోకాధికారి. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇంకో మాటను ఇదే విషయాన్ని 14వ అధ్యాయంలో ప్రభు 30వ వచనంలో ఇలాగ సెలవిచ్చాడు. 14:30. Hereafter I will not talk much with you, for the prince of this world cometh and hath nothing in me. The prince of this world. మరొకసారి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు, ఈ సాతాను వాడు ఈ యుగ సంబంధమైనటువంటి ఈ లోకాధికారి, వాడు ఈ లోకమునకు అధికారి అంటున్నాడు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సాతానుకు ఇంకొక పేరుంది. వాడు యుగ సంబంధమైనటువంటి దేవత. హి ఈస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ ఈవిల్ సిస్టమ్, ఈవిల్ అడ్మినిస్ట్రేషన్, the evil organization, the rebellious organization, the world is governed by Satan, is ruled by Satan, and this Satan is the god of this world. ప్రియమైన వారలారా, అంతేకాకుండా ఈ సాతానే యేసు ప్రభువును శోధించినటువంటి సమయంలో వాడు ఈ మాటను ప్రభుతో అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాల్లో చూసినట్లయితే సాతాను ప్రభుతో ఈ మాట అంటున్నాడు. 9వ వచనం నేను చదువుతున్నాను. ప్రభుతో అంటున్నాడు, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ మాటను దిస్ అంటే ఆల్ దీస్ కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఐ గివ్ ది ఇఫ్ థౌ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇస్తాను, ఒకవేళ నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే. ప్రియమైన వారలారా, సాతాను అంటున్నాడు, నేను నీకు ఇస్తాను ఈ లోక రాజ్యములు, ఇవి నావి, నేను నీకు ఇస్తాను. వాడు ఈ లోకమునకు అధికారి అంటున్నాడు. ఈ లోకమును సృజించింది దేవుడు.
ఈ లోకమునకు నిర్మాణకుడు దేవుడు ఇచ్చినాడు. కానీ ఈ అధికారమును దేవుడు మానవునికి ఇస్తే, ఆదాముకి ఇస్తే, ఆదాము పాపమును బట్టి ఈ అధికారాన్ని కోల్పోయి సాతానికి ఇచ్చేశాడు. కాబట్టి ఈ లోకము ఇప్పుడు సాతాను యొక్క సామ్రాజ్యముగా మారిపోయింది. ఈ లోకము సాతాను యొక్క అధికారం కింద ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇంకొక మాటను మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకము ఎందుకు ప్రభువు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు, లోకమును ప్రేమించవద్దు, లోకమును లవ్ నాట్ ద వరల్డ్ అని ప్రభు ఎందుకు అంటున్నాడు? బికాస్ దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్. చూడండి 19వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, అండ్ వీ నో దట్ వీఆర్ ఆఫ్ గాడ్ అండ్ ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ వికెడ్నెస్. ఈ లోకమంతా కూడా దుష్టత్వములో నిండి ఉన్నది. ఒక తర్జుమాలో ఏం రాయబడిందంటే, ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ద ఈవిల్ వన్. ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క ఒడిలో ఉన్నది. ద హోల్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ వికెడ్నెస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద వికెడ్ వన్. ప్రియమైన వారలారా, అంత మాత్రం కాదు, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ లోకము గురించి దేవుని వాక్యం ఏమంటుంది? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 7వ వచనంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, ద వరల్డ్ కెనాట్ హేట్ యూ బట్ మీ ఇట్ హేటెత్ బికాస్ ఐ టెస్టిఫై ఆఫ్ ఇట్ దట్ ద వర్క్స్ దేర్ ఆఫ్ ఆర్ ఈవిల్. పెరిగిన వాళ్ళ దేవుణ్ణి ద్వేషించేది ఈ లోకము. అందుకొరకే ప్రభు స్పష్టంగా సూటిగా ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు యోహాను ద్వారాగా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆజ్ఞ, లోకమును ప్రేమించవద్దు, లోకమును ప్రేమించే వానిలో తండ్రి ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. ప్రేమ వాళ్ళరా, ఎందుకని ఒక విశ్వాసి లోకమును ప్రేమించవద్దు? ఎందుకని లోకమును ఒక విశ్వాసి జయించాలి అన్న దానికై కొన్ని కారణాలు మనం చూద్దాం. వై షుడ్ ఎ బిలీవర్ నాట్ లవ్ ద వరల్డ్ అండ్ వై షుడ్ హీ ఓవర్కమ్ ద వరల్డ్? అతడు లోకమును ఎందుకు జయించాలి? తర్వాత అతడు లోకమును ఎందుకు ప్రేమించకూడదు? మనం ఇంతకు ముందే చూసినట్లుగా దిస్ వరల్డ్ ఈజ్ అండర్ ఏ ఈవిల్ రూలర్. దుష్టుని యొక్క పరిపాలన కింద ఉంది. There is a evil system which is governing this whole world. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనము సాధారణంగా మాట్లాడతాం, we talk about the world of politics, world of finance, world of business, world of sports, world of entertainment. This whole world and the systems of this world, they are all controlled by Satan. They are under the authority of Satan. అందుకొరకే this goes against the very డైరెక్టివ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని సంకల్పమునకు, దేవుని యొక్క చిత్తమునకు విరోధముగా వెళ్ళేది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, యూ షుడ్ నాట్ లవ్ దిస్ వరల్డ్, ఈ లోకమును ప్రేమించవద్దు. అంతేకాకుండా మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, దిస్ వరల్డ్ హేట్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకము యేసు ప్రభును ద్వేషించేదిగా ఉంది. మళ్ళీ చదువుతున్నాను ఆ వాక్యం, 7వ అధ్యాయం 7వ వచనము యోహాను సువార్త. ద వరల్డ్ కెనాట్ హేట్ యూ బట్ మీ ఇట్ హేటెత్ బికాస్ ఐ టెస్టిఫై ఆఫ్ ఇట్ దట్ ద వర్క్స్ దేర్ ఆఫ్ ఆర్ ఈవిల్. వై డస్ ద వరల్డ్ హేట్ లార్డ్ జీసస్ క్రైస్ట్? లోకము యేసు ప్రభువారిని ఎందుకు ద్వేషించింది? ఎందుకని? యేసు ప్రభువారు గొప్ప కార్యాలు చేశాడనా, చనిపోయిన వారిని లేపాడనా, లేకపోతే గుడ్డి వారికి చూపునిచ్చాడనా, లేకపోతే కుష్ఠరోగులను శుద్ధి చేశాడనా? ప్రియమైన వారలారా, లోకము దాని కొరకై ప్రభువును ద్వేషించదు. కానీ ప్రభువును ద్వేషించడానికి ఉన్నటువంటి కారణము ఇక్కడ ప్రభువే సెలవిస్తా ఉన్నాడు. బికాస్ ఐ టెస్టిఫై అగేన్స్ట్ ఇట్. నేను లోకమునకు విరోధముగా సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఐ టెస్టిఫై అగేన్స్ట్ ఇట్ దట్ ఇట్స్ వర్క్స్ ఆర్ ఈవిల్.
దాని కార్యములు చెడ్డవి, దుష్టమైనటువంటి కార్యాలు ఉన్న కారణాన్ని బట్టి ఆ సాక్ష్యం నేను ఇచ్చున్నాను గనుక లోకము నన్ను ద్వేషించును. ప్రియమైన వారలారా, అంతేకాదు, ప్రభువును ద్వేషించడమే కాదు, యోహాను సువార్త 15:18 లోకము ప్రభువు ప్రేమించేటటువంటి తన ప్రజలను కూడా ద్వేషించేదిగా ఉంది. దిస్ వరల్డ్ హేట్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దిస్ వరల్డ్ హేట్స్ ద పీపుల్ హూమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లవ్స్. అంతేకాదు, దిస్ వరల్డ్, ఈ లోకము లోకాధికారి అయినటువంటి సాతాను, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి సాతాను ఈ లోకమును గవర్న్ చేయడానికి, ఈ లోకమును పరిపాలించడానికి, తన చిత్తంను నెరవేర్చుకోవడానికి, తన యొక్క దుష్టమైనటువంటి ప్రణాళికలను జరిగించుకోవడానికి హీ హాస్ గాట్ ఏ హ్యూజ్ వాల్యూమ్. కోట్లైనటువంటి దుష్ట ఆత్మలు వాని యొక్క అధికారంలో ఉంటున్నాయి. ఆ దుష్ట అధికారముల ద్వారా, అంధకార సంబంధమైనటువంటి అధికారుల ద్వారా, తర్వాత అనేకమైనటువంటి దుష్టులైనటువంటి వారి ద్వారా తన చిత్తమును నెరవేర్చుకుని వాడించున్నాడు. అంతేకాదు, దేవుని వాక్యం అంటుంది, ఈ లోకములో ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారందరూ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యుగ సంబంధమైనటువంటి ఈ పిల్లలు. లూకాసు వార్త 16:8 మనం ఈ మాట చూస్తాం. ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ వైజర్. వారెంతో కుయుక్తి పరులై ఉంటున్నారు, జ్ఞానం కలిగిన వారు ఉంటున్నారు. దే ఆర్ నాట్ సేవ్డ్. అంత మాత్రం కాదు, వై షుడ్ ఎ బిలీవర్ నాట్ లవ్ ద వరల్డ్? బికాస్ దిస్ వరల్డ్ డస్ నాట్ నో గాడ్. చూడండి, యోహాను మొదటి పత్రిక 3 మొదటి పత్రిక 3 మనం చూసినట్లయితే, 1 John chapter 3:1, behold what manner of love the Father hath bestowed upon us, that we should be called the sons of God. Therefore the world knoweth us not, because it knew him not. The world knew Lord Jesus Christ not. లోకము దేవుణ్ణి ఎరిగినది కాదు. అందుకొరకే దేవుని ఎరగదు, దేవుని ప్రేమను ఎరగదు, దేవుని ప్రేమను తెలుసుకోదు. ప్రేమ వల్ల ఆ కారణాన్ని బట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ మాట అంటున్నారు, ఐ ప్రే నాట్ ఫర్ దిస్ వరల్డ్. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యోహాను సువార్త 17:9 గమనించండి. యోహాను సువార్త 17:9, ఐ ప్రే ఫర్ దెమ్, ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్, ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్. ప్రభు ఈ లోకం కొరకు ప్రార్థించేవాడు కాదు. ఎందుకంటే దిస్ వరల్డ్ ఈస్ ఇర్రిడీమబుల్. దిస్ ఈవిల్ వరల్డ్ విచ్ ఈస్ అండర్ ద control, under the crutches of the evil one, is something which cannot be redeemed. It is in total rebellion against God. Therefore, ఆ కారణాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, I pray not for this world, because the judgment of this world has already come. The judgment on this world is already destined. ఇది తీర్పు తీర్చబడింది. The world is preserved for condemnation. అందుకొరకే therefore a believer should not love the world. Why should a believer not love the world? A believer should not love the world because of what the world is. లోకము ఏమైందో దాన్ని బట్టి ఒక విశ్వాసి he should not love the world. This world is filled with wickedness. This world is under the control of the evil one. This world is in rebellion against God. This world does not know God. This world is filled of evil works. Therefore, a believer should not love the world because of what the world is. ఇది మొదటి కారణం. రెండో కారణాన్ని చూసినట్లయితే, why should a believer not love the world? అంటే because what the world does to a believer. ఒక విశ్వాసికి లోకము ఏం చేస్తుందో దానిని బట్టి ఆ విశ్వాసి లోకమును ప్రేమించవద్దు. మొదటి కారణం, a believer should not love the world because of what the world is. రెండోది, a believer should not love the world because of what the world does to a believer. What does the world does to a believer? World, the primary goal of the world and the world's rulers of this world, rulers of darkness,
ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు, తర్వాత the principalities and powers of this evil world, they have got one agenda, one goal, that is to draw a believer away from the love of God and from the presence of God. దేవుని యొక్క సన్నిధి నుండి ఒక విశ్వాసిని దూరము చేయాలన్నదే. సో therefore what the world does to a believer, దానిని బట్టి విశ్వాసి లోకమును ప్రేమించకూడదు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం అంటుంది, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. దేవుని ప్రేమ అతనిలో ఉండదు. దేవుని ప్రేమ అతనిలో ఉండదు. దేవుని ప్రేమ అతనిలో ఉండదు. దానికి బదులు లోకపు ప్రేమ ఉంటుంది. లోకపు ప్రేమ ఉంటుంది. దీన్ని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఏ వరల్డ్లీ యాటిట్యూడ్. పిల్లలు, ఈ రెండు మాటలు ఒకదానికొకటి వ్యతిరేకమైంది. గాడ్లీ అండ్ వరల్డ్లీ, దైవభక్తి సంబంధమైంది, దైవికమైంది మరియు లోకానుసారమైంది. గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీనెస్ ఆర్ డైమెట్రికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైంది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాట్ ఈజ్ వరల్డ్లీనెస్? సాధారణంగా లోకానుసారమైనటువంటిది అంటే లోకపు పాపాల్లో, లోకపు ఆచారాల్లో, లోకపు పద్ధతుల్లో, లోకపు విషయాల్లో నిమగ్నమై ఉండడము పాపము. అది లోకానుసారమైనటువంటి జీవితం అనుకుంటాం. ప్రేమ వారలారా, worldliness is not only activity, but more importantly, worldliness is the attitude of the heart. లోకపు పద్ధతి, worldliness is an attitude of the heart. ఈ లోకమును ప్రేమించినప్పుడు what happens? The love of God, when worldliness not only affects the response of the love of God, but it also affects the response to the will of God. ఒక వ్యక్తి లోకమును ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ అతనిలో దేవుని ప్రేమ ఉండకపోవడం మాత్రం కాకుండా దేవుని చిత్తమును చేయాలన్నటువంటి ఆశ, దేవుని చిత్తమును జరిగించాలన్నటువంటి కోరిక కూడా అతనిలో ఉండదు. అందుకొరకే దేవుని వాక్యము ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది, స్పష్టంగా సెలవిస్తూ ఉంది, లోకమును ప్రేమించుకుడి. అందుకొరకు దేవుని వాక్యంలో ఇంకొక దగ్గర ఏం రాయబడింది? ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలు అవి భారభరితమైనవిగా, దే ఆర్ నాట్ గ్రీవియస్, దే ఆర్ నాట్ బర్డన్సన్. కానీ ఒకవేళ మనం లోకమును ప్రేమించినప్పుడు, లోకపు ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ సన్నగిలుతుంది. అప్పుడు దేవుని చిత్తమును జరిగించడము మనకు భారభరితమవుతుంది. దేవుని చిత్తము జరిగించలేము, దేవుని ఆజ్ఞలు మనము నెరవేర్చలేము. అందుకొరకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, లోకమును ప్రేమించుకుడి, లోకమును ప్రేమించుకుడి. లోకమును ప్రేమించినట్లయితే లోకము మనల్ని దేవుని ప్రేమ నుండి దూరపరుస్తుంది, దేవుని చిత్తము నుండి దూరపరుస్తుంది, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకుండా చేస్తుంది. ప్రేమ వల్ల దట్ ఈస్ వాట్ ద వరల్డ్ డస్. అండ్ హౌ డస్ ద వరల్డ్ డూ ఇట్? మనల్ని దేవుని ప్రేమ నుండి, దేవుని చిత్తము నుండి ఎలాగో అది మనల్ని దూరపరుస్తుంది. దీన్ని మనల్ని దూరపరచడానికి, ఒక విశ్వాసిని, ఒక దేవుని బిడ్డను దూరపరచడానికి లోకము దగ్గర 3 పన్నాగాలు ఉంటున్నాయి, 3 ఆయుధాలు ఉంటున్నాయి. అదే యోహాను రాస్తా ఉంటున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father but is of the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇది తండ్రి వలన కలిగినది కాదు. ఇది తండ్రి వలన కలిగినది కాదు. ప్రియమైన వారలారా, తండ్రి వలన కలిగినది కాదు అంటే దీన్ని కలిగించింది ఎవరు? మనం ఆలోచించాలి. దీన్ని కలిగించింది ఎవరు? ఇది దేవుని వలన కలగలేదు అంటే ఇది సాతాను వలన కలిగింది. లోకంలో ఉన్నదంతయు, ఈ మాట బాగుంది, ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ దీస్ థింగ్స్. ద వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ దీస్ 3 things.
And these three things are used by the Satan to draw a believer from the love of God. దేవుని ప్రేమ నుండి దూరపరచడానికి వాడు ఉపయోగిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమం. ప్రేమ వాళ్ళ శరీరాశ, నేత్రాశ, జీవబుడమం అంటే ఏంటి? వాట్ ఆర్ దిస్? Lust of the flesh, lust of the eyes, and the pride of life. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రేమ వల్లరా శరీరాశ, lust of the flesh. Lust అంటే excessive desire for something which is evil. Lust is covetousness. ఇంకో మాటలు చెప్పాలంటే covetousness, excessive desire, excessive craving for something which is not good, which God forbids. దేవుడు మనల్ని నిషేధించేది, దేవుడు మనల్ని వద్దు అని చెప్పేదాన్నే ప్రేమించడమే ఆశ, దురాశ. దిస్ ఫ్లెష్ basically relates to the old Adamic nature which we have in us. ఏ సమయంలో మనం ఈ లోకంలో జన్మించినామో ఆ సమయంలో మనము ఈ శరీర స్వభావమును మనం పొందుకున్నాం. We have this flesh the moment when we are born into this world. But ఏ క్షణానైతే మనము దేవునిలో జన్మించినామో ఆ సమయంలో శరీరానికి వ్యతిరేకంగా మనము ఆత్మను పొందుకొని ఉంటున్నాం. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది, శరీరము మూలముగా జన్మించినది శరీరమై ఉన్నది. శరీరం మూలంగా జన్మించినప్పుడు శరీరమును మనం పొందుకున్నాము. ఆత్మ అనగా రెండవ జన్మ క్రీస్తులో జన్మించినప్పుడు ఆత్మను పొందుకున్నాం. ప్రేమ వల్లరా అందుకొరకే ఒక విశ్వాసిలో రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి శరీర ఓల్డ్ నేచర్, రెండవది న్యూ నేచర్, నవీన స్వభావము మరియు ప్రాచీన స్వభావం. ఈ ఆత్మీయమైనటువంటి స్వభావం, స్పిరిచువల్ నేచర్ని బట్టి వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్. Because of the Spirit of God dwelling in us and living within us, we are partakers of the divine nature. This is a very important thing. A believer has two natures. ఈ రెండు స్వభావాలు ప్రకృతి సంబంధమైనటువంటి అనగా శరీరానుసారమైనటువంటి స్వభావము మరియు ఆత్మీయమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి స్వభావము రెండు ఒక విశ్వాసులో ఉన్న కారణాన్ని బట్టి ఈ రెండు ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి. అందుకొరకే గలతీలకు రాస్తూ పౌలు అంటాడు, ఒకదానికొకటి విరోధముగా ఇవి పోరాడుచున్నాయి. 5వ అధ్యాయము 17వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ రెండు ఒకదానికొకటి విరోధముగా పోరాడుతున్నాయి. And there is a constant battle. The 17వ వచనము, for the flesh lusteth against the spirit, and the spirit against the flesh, and these are contrary one to the other. ఈ రెండు ఒకదానికొకటి విరోధముగా ఉంటున్నాయి, రెండు విరోధముగా పోరాడుతున్నాయి. That's the reason why a believer is a person who is always on the tender hooks in this world. As long as a believer lives in this world, ఈ లోకంలో ఉన్నంత వరకు he has no rest. ఎందుకంటే a constant battle goes on. మనము కూర్చున్నా, మనం లేచినా, మనం పడుకున్నా ఒక పోరాటము. ఇట్ గోస్ ఆన్. అంత మాత్రం కాదు, ఈ శరీరం యొక్క కోరికలు ఉన్నాయి. పెరిగిన వాళ్ళ శరీరం యొక్క కోరికలు అవి చాలా వరకు మనం చూసినట్లయితే టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ దే ఆర్ గుడ్. శరీరం యొక్క కోరికలు ఏంటి? ఆకలి, దాహము, నిద్ర, తర్వాత ఇంకా వేరే కోరికలు శరీరానుసారమైన శరీరమును, దే ఆర్ ఆల్ గుడ్. అవన్నీ మంచివే. ఆకలి మంచిదే, దాహము మంచిది, తర్వాత నిద్ర మంచిదే, విశ్రాంతి మంచిదే, ఇంకా వేరే విషయాలు ఉంటున్నాయి అవి. కానీ ఎప్పుడైతే when these desires are controlled by the flesh, then that leads to problems. That becomes sinful lust. Excessive food, అధికంగా భోజనం చేయడం, that becomes తిండిపోతుతనం, గ్లటనీ. ఎక్కువగా త్రాగడం త్రాగుబోతుతనం, నిద్ర ఎక్కువగా పోవడం, అది సోమరితనం. ప్రేమిన వాళ్ళ దేవుడిచ్చినవి మంచివి, వాటిని ఎప్పుడైతే
ఆత్మ నియంత్రణలో ఉంచుతామో అంతవరకు అవి బాగుంటాయి. కానీ ఎప్పుడైతే శరీరం వాటిని నియంత్రణలోకి తీసుకుంటాడో అప్పుడు దే బికమ్ సిన్ఫుల్ లస్ట్. అండ్ when a believer involves in this sinful lust and indulges in that, then those become the works of the flesh. శరీర కార్యాలుగా మారిపోతాయి. So good desires when they are controlled by the flesh, they become sinful lusts, and when a believer takes part in them, they become the works of flesh. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో మనం చూస్తాం. శరీర కార్యములు ఏవనగా అనే పెద్ద పట్టిక అక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని వాక్యంలో శరీరము గురించి దేవుడు మంచిది అని రాయడానికి, శరీరం గురించి మంచిది అని రాయడానికి ఏమీ లేదు. దెర్ ఈస్ నథింగ్ పాజిటివ్ ఆర్ గుడ్ దట్ గాడ్ హ్యాస్ గాట్ టు సే అబౌట్ ద ఫ్లెష్. శరీరం గురించి మంచి చెప్పడానికి దేవుని దగ్గర ఏమీ లేదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ద ఫ్లెష్ ఇస్ వీక్. రోమన్స్ 7:18 ఇన్ ద ఫ్లెష్ డ్వెలత్ నో గుడ్ థింగ్. శరీరమందు ఏ మంచి నివసించదు. రోమా 8వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే శరీరానుసరులు దేవుణ్ణి సంతోషపరచలేరు. దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. ప్రియమైన వారలారా, దిస్ ఇస్ వాట్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. దిస్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఆఫ్ ద వరల్డ్. అది లోకములో ఉన్నది, అది సాతాను సంబంధమైంది. రెండోది, సాతాను ఒక విశ్వాసిని లోకములోనికి ఈడ్చి లోకపు ప్రభావం కిందికి తీసుకొని రావడానికి ఉపయోగించే రెండవ కార్యము లస్ట్ ఆఫ్ ద ఐస్, నేత్రాశ. ప్రియమైన వారలారా, దిస్ లస్ట్ ఆఫ్ ద ఐస్, ఈ నేత్రాశ, దిస్ ఇస్ రిలేటెడ్ టు సీయింగ్ అండ్ వాంటింగ్ టు హ్యావ్ వాట్ వన్ సీస్. చూడడము, చూచినది కావాలి అని కోరుకోవడం. ఐస్ ఆర్ ద గేట్వే టు ద మైండ్. ఏదైనా మనసు కోరుకునేది అది కన్నులు చూపించిన దాన్ని బట్టి ఆ కోరిక పుడుతుంది. అందుకొరకే ద వరల్డ్ నోస్ హౌ టు అట్రాక్ట్, అండ్ సేటన్ ఈజ్ ఆల్ ద మోర్ కన్నింగ్ టు మేక్ సిన్ లుక్ వెరీ అట్రాక్టివ్. లోకము, సాతాను పాపమును ఎంతో ఆకర్షణీయమైనదిగా, ఎంతో అందమైనదిగా మనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనం చూసినట్లయితే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద సిన్ ఆఫ్ మెటీరియలిజం. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద సిన్ ఆఫ్ మెటీరియలిజం. అండ్ ద లస్ట్ ఆఫ్ ద ఐస్ ఈజ్ టు వాంట్ మోర్ దెన్ వాట్ వీ నీడ్. మనకు కావాల్సిన దానికంటే కూడా అధికమైనదిగా కోరుకోవడం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ నేత్రాశ ఎక్కడ మొదటి సందర్భం, నేత్రాశ యొక్క మొదటి సందర్భము మనకు ఏదైనా తోటలో మనకు కనిపిస్తుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ దేవుడు ఇచ్చినది కాకుండా వేరేది కోరుకున్నది హవ్వ. అంతేకాదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సమస్తం ఇచ్చాడు. దేవుడు శపించి దేవుడు వద్దు అని చెప్పుకున్న దాన్ని కోరుకున్నాడు ఆకాను. దాన్ని బట్టి ఆకాను దురాశను బట్టి నేత్రముల ద్వారా ఆకర్షించబడి నేత్రముల ద్వారా పాపము చేసిన కారణాన్ని బట్టి గొప్ప నష్టము తనకు తన కుటుంబానికి తెచ్చుకున్నాడు. అదే రీతిగా దావీదు చూచాడు నేత్రాశ. ప్రియమైన వారలారా, ఇది ఈ నేత్రముల ద్వారాగా అపవాది దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అది రెండవది. మూడవది జీవపు డంబము, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపు డంబం, దిస్ మీన్స్ టు బి సంబడి. ఏదో ఒక టు బీ సంబడి, ఒక లాగుండాలి నేను, టు బీ సంబడి, ఆర్ గుర్తింపు పొందాలి, టు బీ రికగ్నైజ్డ్, టు బీ నోటిస్డ్, టు హ్యావ్ సమ్, టు పొసెస్ అండ్ గెయిన్ సమ్ నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపు డంబం. It speaks, pride of life speaks of man who glorifies himself rather than glorifying God. జీవపు డంబం గలవాడు తను తానే ఘనపరుచుకుంటాడు, తనను తానే గొప్పగా చేసుకుంటాడు, rather than glorifying God. నలుగురిలో ఉంటే కొందరిని తక్కువగా చేసి, కించపరిచి, అవమానించి తాను గొప్పవాడుగా చూపించుకునేది జీవపు డంబము. ప్రియమైన వారలారా, this is one thing which we have to be very careful with.
టు ప్లీజ్ అదర్స్, వేరే వాళ్ళని సంతోషపరిచి వేరే వాళ్ళ దృష్టిలో గొప్పవాణ్ణి అని అనిపించుకోవడము, నా హోదా ఎంత గొప్పది అని అనిపించుకోవడము ఈ లోకపు జీవపు డంబమైనది. అందుకొరకే దేర్ ఆర్ సో మెనీ పీపుల్, అనేకులు ఎందుకని అప్పులు బాధల్లో పడుతూ ఉంటున్నారు? వారికి అవసరం లేనివి అనేకమైనటువంటి గొప్ప గొప్ప వస్తువులు, ఖరీదైన వస్తువులు కొనుక్కొని అప్పులు చేసి కొనుక్కొని లోకానికి చూపించి మా హోదా ఎంత గొప్పది, మేము ఎంత గొప్పవారం అని చూపించుకుంటూ మోసపోతూ అలాగూ జీవపు డంబంలో పడిపోతూ ఉంటున్నారు. అందుకొరకే ఒక వ్యక్తి అన్నాడు, people buy things that they don't need with the money that they don't have to please and impress people that they do not like. వారికి అవసరం లేని వస్తువులు కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర లేని డబ్బులతో అప్పులు చేసి, తర్వాత వాళ్ళకి ఇష్టం లేని వారిని సంతోషపరచడానికి, మభ్యపరచడానికి అలాగూ చేస్తారు. ప్రేమైన వాళ్ళ, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఇన్ఫ్లుయెన్జియా. ఎట్లయితే ఒక రోగమో, అఫ్లుయెన్జియా కూడా ఒక రోగం. అఫ్లుయెంట్గా చూపించుకోవడం. వరల్డ్లీనెస్ ఇస్ ద గ్రేటెస్ట్ పాండమిక్. ఈ లోకంలో కరోనా వైరస్ కంటే కూడా భయంకరమైనది, ఒక విశ్వాసకి ప్రమాదకరమైనది అది వరల్డ్లీనెస్. ప్రేమ వాళ్ళరా, ఈ లోకము ఈ మూడుని ఉపయోగిస్తుంది. లోకంలో ఉన్నది మూడు: శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఈ మూడు ఒక విశ్వాసిని దేవుని ప్రేమ నుండి వైదొలిగించి దేవుని ప్రేమ నుండి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ తక్షణమే జరగదు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ అండ్ సడన్. ఒకవేళ అలాగూ జరిగితే అందరికీ తెలిసిపోతుంది, సో వాళ్ళు తాము సరి చేసుకుంటారు. బట్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ వెరీ స్లో, గ్రాడ్యువల్ అండ్ అన్నోటిసబుల్ మేనర్. మనుషులు గుర్తుపట్టలేనంత, వారికి గుర్తుపట్టలేనంత, మనుషులు గుర్తుపట్టలేనంత మెల్లగా ఈ ప్రక్రియ జరిగిన కారణాన్ని బట్టి చాలాసార్లు విశ్వాసి అయినటువంటి వాడు లోకానుసారమైనటువంటి వ్యక్తిగా మారిపోవడానికి ఆ ప్రక్రియ మెల్లగా ఉంటుంది. కాబట్టి వారికి తెలియదు, అర్థం కాదు కూడా. ప్రేమ వాళ్ళరా, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఎ బిలీవర్ బికమింగ్ ఎ వరల్డ్లీ బిలీవర్? ఒక విశ్వాసి అయినటువంటి లోకానుసారమైనటువంటి విశ్వాసంగా మారిపోవడానికి ఉన్నటువంటి ప్రక్రియలు ఏంటి? ఫస్ట్ థింగ్, యాకోబు పత్రిక 4:4 మొట్టమొదటిగా ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. లోకపు స్నేహం. ప్రేమ వాళ్ళ, దేవుని వాక్యం అంటుంది, వ్యభిచారులారా, ye adulterers and adulteresses, know ye not that the friendship with the world is enmity against God? Whosoever is a friend of the world is an enemy of God. దేవుని వాక్యం అంటుంది. మొట్టమొదటిగా లోకంతో స్నేహం. The friendship of the world will draw us into the world. Second, రెండవది spotting of the world or being spotted by the world. Spotted, ఇహలోక మాలిన్యం. యాకోబు పత్రిక 1:27 ఇహలోక మాలిన్యము అంటించుకుంటారు. ఎప్పుడైతే లోకంలోనికి వెళ్తామో లోకపు మరక, లోకపు మలినము, లోకపు అపవిత్రత మనుషుల్ని అంటుకుంటుంది. దెన్ దట్ మ్యాన్ బికమ్స్ స్పాటెడ్ విత్ ద వరల్డ్. సో ఫస్ట్, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. సెకండ్, getting spotted with the world, getting defiled with the world, by the world. మూడవదిగా చూసినట్లయితే, after he is spotted and defiled by the world, he becomes conformed to the world. లోకపు యొక్క మోల్డ్లోనికి వచ్చేస్తాడు. he comes into the conformity with the world. రోమీయులకు రాసిన పత్రిక 12:2 man becomes conformed to the world. Once he becomes conformed to the world, ఏమైపోతుంది? He becomes a worldly person. He is in the world and he becomes a worldly person. And when that happens, దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32 చూసినట్లయితే, he is now condemned with the world. లోకముతో తీర్పులోనికి వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, these are gradual steps which cause downward
డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి దిగజారిపోయేటటువంటి ప్రమాదం. కాబట్టి ఇప్పటివరకు మనము ధ్యానించినటువంటి విషయాలు ఏంటంటే, ఒక విశ్వాసి లోకమును ఎందుకు ప్రేమించకూడదు, లోకమును ఎందుకు జయించాలి అంటే, లోకము ఏమై ఉన్నది, it's an evil system which is against God and is in rebellion against God, and it is under the control of the devil. రెండోదిగా, a believer should not love the world because what the world does to him. World always tries to pull the believer away from the Lord. మూడోదిగా, ఇది చేయడానికి అలాగూ ఒక విశ్వాసిని లోకంలోనికి, లోకపు ఆకర్షణలోనికి, దేవుని ప్రేమ నుండి దూరపరచడానికి లోకం ఉపయోగించే 3 పన్నాగాలు, కుతంత్రాలను మనం చూసాం. శరీరాశ, నేత్రాశ, జీవబడంబము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి సాతాను వలన వచ్చినవి. ప్రేమ వాళ్ళరా, ఇవి మనుషుల్ని కృంగి చేసి లోకంలోనికి ఈడ్చుకొని లోకంలో కలిపేసేవిగా ఉంటున్నాయి. దీని కొరకు మనం చూసినట్లయితే లోతు జీవితాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే, లోతు అకస్మాత్తుగా సొదొమలోనికి వెళ్ళిపోలేదు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే, లోతు పనివారికి, అబ్రహాము పనివారికి జగడంలైనవి. ఇద్దరు విడిపోయారు. మొట్టమొదటిగా లోతు ఆయన ఏర్పరచుకున్న ఆ ఏర్పాటు, the choice he made is a wrong choice. He went towards Sodom. సొదొమ వైపు వెళ్ళాడు. రెండవది, సొదొమ దగ్గర తన గుడారంను వేశాడు. మూడవది, సొదొమ లోపలికి వెళ్ళాడు. నాలుగవది, అక్కడికి వెళ్ళేసరికి సొదొమలో కొన్ని రోజులు ఉండేసరికి సొదొమ గుమ్మం దగ్గర కూర్చుండెను. He sat at the gate in the city of Sodom. సొదొమ యొక్క గుమ్మము దగ్గర కూర్చున్నాడు. అట్లు సొదొమలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారాడు. ప్రేమ వాళ్ళరా, ద బ్యాక్ స్లైడింగ్ అండ్ డౌన్ స్లైడింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లాట్. 2 పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, హీ ఈస్ కాల్డ్ ద జస్ట్ లాట్. అతడు నీతిమంతుడై ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని వాక్యం నీతిమంతుడై ఉన్నాడు అని చెప్పినట్లయితే అతడు పరలోకంలో ఉన్నాడు. కానీ ఏం జరిగింది? తన లోకముతో సాంగత్యం చేసిన కారణాన్ని బట్టి, లోకముతో పొత్తు కుదుర్చుకున్న కారణాన్ని బట్టి, లోకముతో స్నేహం చేసిన కారణాన్ని బట్టి లోకస్తుడైపోయాడు. తన కుటుంబము నాశనమైపోయింది. తన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు, కానీ తన భార్య ఉప్పు స్తంభమైంది. దేవుని వాక్యంలో తన భార్య గురించి రాయబడింది, రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యని జ్ఞాపకం ఉంచుకోండి. లోతు కుమార్తెలు అక్రమ సంబంధాల ద్వారా కనినటువంటి తల్లులుగా మారిపోయి ఉంటున్నారు. ప్రేమ వాళ్ళ అట్లు లోతు సంతానము ఒక శాపగ్రస్తమైనటువంటి సంతానంగా మారిపోయింది. ఒక విశ్వాసి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వాడు, లోకమునకు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండవలసినటువంటి వాడు లోకంలో కలిసిపోయి లోకానుసారమైనటువంటి వ్యక్తిగా అయిపోయి లోకముతో హీ పెరిష్డ్. ప్రేమిన వారలరా, వై షుడ్ ఎ బిలీవర్ హేట్ ద వరల్డ్ ఆర్ వై షుడ్ హీ ఓవర్కమ్ ద వరల్డ్? బికాస్ ఆఫ్ వాట్ ఎ క్రిస్టియన్ ఈస్. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే, 12వ వచనం నుండి 14వ వచనం వరకు చూసినట్లయితే, ఈ పత్రికలో యోహాను ఈ 3 మాటలు తరచుగా ఉపయోగించాడు. చిన్నపిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా. ప్రేమ వాళ్ళరా, ఇది దేవుని పిల్లలైనటువంటి వారు 3 లెవెల్స్లో ఉంటారు. చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులు. వారు దేవుణ్ణి అనుభవించిన దాన్ని బట్టి, దేవుని ప్రేమలో వారు ఎంతగా ఉంటున్నారో, దేవుణ్ణి ఎంతగా వారు ఎరిగి ఉంటున్నారో దానిని బట్టి వారి యొక్క స్థితి నిర్ణయించబడుతుంది. సో పిల్లలు, దేవుని పిల్లలు, దే ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమను పొందుకున్నవారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటూ లోకమును ప్రేమించడము, లోకముతో స్నేహము చేయడము, ఇట్ ఈస్ ట్రెచరీ.
ఇది భయంకరమైనటువంటి పాపము, తిరుగుబాటు చేసే పాపం. ప్రియమైన వారలారా, ఆ కారణాన్ని బట్టి ఒక విశ్వాసి అయినటువంటి వాడు దేవుని కుమారుడైన కారణాన్ని బట్టి, దేవుని బిడ్డ అయిన కారణాన్ని బట్టి అతడు లోకముతో స్నేహం చేయడానికి వీల్లేదు. అంత మాత్రం కాదు, దేవుని ప్రేమను రుచించిన తర్వాత, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించిన తర్వాత, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి స్థితిని ఎరిగిన తర్వాత అతడు లోకమును ప్రేమించితే, లోకముతో స్నేహం చేసినట్లయితే ప్రియమైన వారలారా, అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. అందుకొరకే లోకమును ప్రేమించిన వాడు దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ అతనిలో ఉండదు అని దేవుడు వాక్యం అంటుంది. ప్రియమైన వారలారా, అది మూడవ కారణం. ఒక విశ్వాసి ఆయన దేవుని కుమారుడైన కారణాన్ని బట్టి, దేవుని బిడ్డ అయిన కారణాన్ని బట్టి, దేవుని కుటుంబానికి చెందిన వాడైన కారణాన్ని బట్టి, దైవ స్వభావం కలిగిన వాడు ఉన్న కారణాన్ని బట్టి లోకమును ప్రేమించకూడదు. నాలుగవ కారణము, చివరి కారణము, వై షుడ్ ఎ బిలీవర్ నాట్ లవ్ ద వరల్డ్ అండ్ వై షుడ్ ఎ బిలీవర్ ఓవర్కమ్ ద వరల్డ్ అన్నదానికి, బికాస్ ఆఫ్ వేర్ ద వరల్డ్ ఈస్ గోయింగ్. లోకం ఎక్కడ పోతుంది? వేర్ ఇస్ ద వరల్డ్ గోయింగ్? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనం మనం చూసినట్లయితే, ద వరల్డ్ పాసెత్ అవే అండ్ ద లస్ట్ దేర్ ఆఫ్. లోకము దాని ఆశయు గతించిపోవును, లోకము దాని ఆశయు గతించిపోవును. ప్రియమైన వారలారా, లోకము అది గతించిపోతుంది. ద వరల్డ్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ కండమ్నేషన్, ద వరల్డ్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే, ఆదిలో సాతాను తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఒకసారి లోకమును పాడు చేశాడు, నాశనం చేశాడు. రెండోసారి నోహు కాలంలో దేవుడు లోకము పాపముతో నిండిపోయినప్పుడు, లోకము చెడిపోయినప్పుడు జల ప్రళయముతో దేవుడు లోకమును నాశనం చేశాడు. రానయ్యున్నది సమయము, లోకము తిరిగి దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి, దేవుని తీర్పుకు అగ్ని ద్వారాగా దహించివేయబడడానికి లోకము సిద్ధంగా ఉంది. లోకము గతించిపోతుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ద ఫ్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ పాసెత్ అవే అని కొరింథీయులకు పౌలు రాశాడు. ప్రియమైన వారలారా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ will pass away, but what is permanent, what is really eternal? చూడండి అదే మాట, and the world passeth away and the lust thereof, but he that doeth the will of God abideth forever. దేవుని చిత్తమును నెరవేర్చువాడు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు, దేవునిలో ఉన్నటువంటి వాడు సదాకాలం నిలిచి ఉంటాడు. ప్రియమైన వారలారా, దేవునిలో మనం ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని జరిగించు వారిగా ఉంటున్నామా? ఒక విశ్వాసి అయినటువంటి వాడు లోకముతో పొత్తు ఎందుకు కుదుర్చుకోడు? బికాస్ దేవుని వాక్యమును మనం చూసినట్లయితే, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక సంబంధులము కాము. ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి ఈ డైవింగ్ చేసేవాళ్ళు నీళ్ళలోనికి వెళ్తారు. నీళ్లు బాగున్నాయి కదా, నేను ఇక్కడనే ఉంటాను అంటే చనిపోతాడు. దో హీ ఈస్ అండర్ ద వాటర్, he always likes to come out of the water because that environment is not his environment. అదే రీతిగా మనం లోకంలో ఉన్నప్పటికీ మన లోక సంబంధులము కాము, మనము ప్రభువుకు చెందిన వారము, ప్రభువు వారమై ఉంటున్నాం. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, మనం ఈ లోకంలో యాత్రికులమును పరదేశులమై ఉంటున్నాం. వీఆర్ స్ట్రేంజర్స్ అండ్ పిల్గ్రిమ్స్ ఇన్ దిస్ వరల్డ్. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, వీ హ్యావ్ నో కంటిన్యూయింగ్ సిటీ ఇన్ దిస్ వరల్డ్. నిలవరమైనటువంటి పట్టణం మనకి ఈ లోకంలో లేదు. స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, కదలైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. దాని కొరకే మనము ఎదురు చూస్తున్నాం. వి సీక్ ఫర్ ఏ కింగ్డమ్ విచ్ ఇస్ unshakable, unmovable. We are looking for a city which has got foundations, పునాదులు గల పట్టణం. ఏ పట్టణానికైతే దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉంటున్నాడో ఆ పట్టణం కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకం, ఈ గతించిపోయే లోకము, నాశనమైపోయే లోకము, దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి గురి అయ్యేటటువంటి లోకాన్ని మనము ప్రేమించకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రేమిన వారలారా, ఆ కారణాన్ని బట్టి ఒక విశ్వాసి అయినటువంటి వాడు ఈ లోకమును ప్రేమించడానికి వీలు లేదు. లోక సంబంధులకు ఇప్పుడే నిత్యత్వం. ఫర్ ఎ వరల్డ్లీ పర్సన్,
ఫర్ ఎ అన్సేవ్డ్ పర్సన్ నవ్ ఈజ్ ఇటర్నిటీ. ఏదైనా ఇప్పుడే తిను, తాగు, సుఖించు, అనుభవించి ఈ లోకంలో. ఫ్రెండ్ వాళ్ళరా, దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ సీకింగ్ ఆఫ్టర్. బికాస్ వాట్ ఎవర్ ద వరల్డ్ ఆఫర్స్, they are satisfied with it. But a believer who is in Lord Jesus Christ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఈ లోకము యొక్క అపవిత్రత ద్వారా, లోకము ఇచ్చే దాని ద్వారా తృప్తి చెందలేడు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా అపవిత్రమైంది. అది ఉగ్రతకు, శాపానికి అది ఒక దినాన గురి కానయింది. The world does not give what we need. Number one, the world does not give what it promises. And thirdly, whatever the world gives is not lasting. But whatever God gives, దేవుడు ఇచ్చేది అది శాశ్వతమైంది. దేవుడు ఇచ్చేది అది నిత్యమైంది. దేవుడు ఇచ్చేది అది ఎన్నటికీ లయము కాదు. ప్రియమైన వారలారా, అది క్రీస్తు యేసులో మనకిచ్చాడు. క్రీస్తు యేసులో శాశ్వతమైనటువంటి జీవము, శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి మహిమను మనకిచ్చి ఉంటున్నాడు. అది కాదని తుచ్చమైన నాశనమైన లోకాన్ని ఒకవేళ మనము వెంటాడినట్లయితే లోతు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి గతి పట్టిందో విశ్వాసి కూడా అదే గతి పడుతుంది. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది దేమా గురించి. తిమోతికి పౌలు రాస్తాడు. ఇంకా పౌలు హతసాక్షి అయి చనిపోకముందు ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. తిమోతికి రాస్తాడు 2వ పత్రికలో, For Demas hath forsaken me, having loved this world. ఇక లోకమును ప్రేమించి దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ దేమ ఒకప్పుడు ఇదే దేమ గురించి కొలెస్సీలకు రాస్తూ అంటాడు, దేమాయు లూకాయు మీకు వందనములు చెప్పుచున్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు దేమ పౌలు దగ్గర ఉన్నాడు, పరిచర్య చేస్తూ వచ్చాడు, పౌలును అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు, దేవునిలో ఉంటూ వచ్చాడు. కానీ లోకం యొక్క ఆకర్షణ, లోకం యొక్క మోహము, లోకం యొక్క ఈ వంచనకు పడిపోయి ఇక లోకమైనటువంటి ఈ తుచ్చమైన నాశనమైన లోకాన్ని వెంటాడి ప్రేమించి దేవుని పరిచర్యను విడిచిపెట్టిన కారణాన్ని బట్టి పౌలు ఎంతో బాధతో ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని వాక్యం ఉంటుంది, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ద వరల్డ్ hates Lord Jesus Christ because Lord Jesus Christ testifies against it. This world lieth in wickedness. It is controlled by the devil. ఇటువంటి లోకమును ప్రేమించినట్లయితే, ఇటు లోక పోకడ, ఇటు లోకపు ఫ్యాషన్స్, ఈ లోక ఆకర్షణలో నువ్వు ఉన్నట్లయితే ప్రియ సోదరుడా, తండ్రి ప్రేమ నీలో ఉండదు. ద లవ్ ఆఫ్ ద ఫాదర్ విల్ నాట్ బీ. కానీ ఎవరైతే దేవుని చిత్తమును నెరవేరుస్తారో, దేవునిలో ఉంటారో, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, దే విల్ అబాయిడ్ ఫర్ ఎవర్. అటువంటి ధన్యకరమైనటువంటి భాగ్యం, అటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం ప్రభు ఇవ్వాలని ఇష్టపడతా ఉంటుండగా, అలాగున ప్రభు కొరకే జీవించడానికి లోకము నుండి దూరముగా, లోకపు మోహము నుండి, మాయ నుండి దూరముగా అబ్రహాము వలె శాశ్వతమైన దాని కొరకే మనం కనిపెట్టుకుని ఉంటూ అలాగూ కొనసాగుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక.